అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 28 ఫెబ్ సాటర్డే వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో గత ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి ట్రెండ్ ఉంది, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అన్న అంశాలని మనం మాట్లాడుకుందాం. అమెరికన్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున గట్టి సెల్ ఆఫ్ అయితే చూసాం. ఒక దశలో 700 పాయింట్లు నష్టపోయినప్పటికీ చివరిలో కొద్దిగా రికవర్ అయ్యి ఫైనల్గా 521 పాయింట్ల నష్టంతో డౌ జోన్స్ క్లోజ్ అయింది. S&P 500 0.5% మేర, నాస్డాక్ 1% మేర దాదాపుగా నష్టపోవడం అయితే మనం చూస్తున్నాం. మౌంటింగ్ కన్సర్న్స్ అబౌట్ AI ఇంపాక్ట్ పాయింట్స్ లోయర్ ఆఫ్టర్ హాట్ ఇన్ఫ్లేషన్ రిపోర్ట్ అనుకున్న దానికంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా రావటం, ముందు నుంచి ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇష్యూస్ అనేవి, సో ఇవన్నీ కూడా మార్కెట్స్ని కొద్దిగా నష్టాల్లోకి అయితే తీసుకెళ్ళాయి. నాస్డాక్ 1% మేర స్టిల్ ఇంకా మనకు నష్టపోయింది. నాస్డాక్లో వీక్నెస్ కొనసాగుతూనే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ వివిధ రంగాల మీద ఆశించిన స్థాయి కంటే ఎక్కువ ఉంటుందన్నది కూడా ఒక ప్రధానమైన కారణం. అటు గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రం పరోక్షంగా పెరుగుతూనే ఉన్నాయి. సెట్ ఫర్ 7th స్ట్రైట్ మంత్లీ రైజ్, వరుసగా 7వ నెలలో కూడా గోల్డ్ తగ్గి 5,300 మార్కెట్కి చేరుకోవడం. సిల్వర్ అనూహ్యంగా మనకు $74-75 నుంచి ఆల్మోస్ట్ ఒక $20 దాకా జంప్ సిల్వర్లో కూడా ఉంది. ఆల్మోస్ట్ 8% దాకా జంప్ మనకు సిల్వర్లో. క్రిప్టో కరెన్సీస్లో బిట్కాయిన్ $65,000 దగ్గర ఉంది. ఆయిల్ మాత్రం వరుసగా పెరుగుతుంది. దాదాపు $73 స్థాయికి మనకు బ్రెంట్ చేరుకోవటం అయితే చూస్తున్నాం. వరుసగా ఆయిల్లో మాత్రం జంప్ పెరుగుతూనే ఉంది, జంప్ ఎక్కువగానే ఉంది. సో మేజర్గా అయితే ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి నిన్న మార్కెట్స్ పడడానికి మరొక కారణం UBS డౌన్ గ్రేడ్స్ ద US స్టాక్ మార్కెట్. హియర్స్ వాట్ హ్యాస్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వరీడ్. ఇక్కడ US మార్కెట్స్ పడడానికి, US మార్కెట్స్ పడేందుకు ఉన్న అవకాశాన్ని విశ్లేషించింది UBS. అందులో మేజర్గా ఒకటి, కార్పొరేట్ బైబ్యాక్స్ అనుకున్నంత స్థాయిలో ఎడ్జ్ కోల్పోతున్నాయి. డాలర్ రిస్క్ ఒకటి పెరుగుతోంది. అసిమెట్రికల్ స్ట్రక్చరల్ డౌన్ సైడ్ రిస్క్ ఉంది డాలర్కి అని. అట్ ది సేమ్ టైం వరుస అవుట్ పర్ఫార్మెన్స్ తర్వాత మార్కెట్స్లో వాల్యుయేషన్స్ పీక్గా ఉన్నాయి. కొద్దిగా ఇక్కడ స్ట్రెచ్డ్ వాల్యుయేషన్స్ కూడా మార్కెట్స్ కిందికి రావడానికి మరొక కారణం. ఇంకోటి పాలసీ టర్బులెన్స్ ఎటు ఉంది. వాషింగ్టన్లో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అవి ఒకటి యుద్ధ ప్రేరేపితం వివిధ దేశాల మీద, 2 వాణిజ్యపరమైన యుద్ధాన్ని కూడా ఆయన ప్రేరేపిస్తూ ఉండడం, ట్రేడ్ వార్. ఇంకొకటి ఎందుకంటే సుప్రీంకోర్టు మనం కొట్టేసినప్పటికీ కూడా ఈ టారిఫ్కి సంబంధించి తర్వాత ఏ విధంగా దాన్ని జ్యూస్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు ఇంకా మిగిలిన దేశాల నుంచి, తమను ఎంతకాలం ఎక్స్ప్లాయిట్ చేస్తూ చాలా కాలం దేశాలు అయితే చేశాయి. ఇప్పుడు ఆ దేశాలు యుఎస్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా టారిఫ్స్ని విధించడం లాంటి చర్య నేను చేపట్టాను, ఇది సక్సెస్ఫుల్గా ఉంది అన్నట్టుగా కూడా డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఆయన వ్యాఖ్యల మీద, ఆయన తీసుకున్న స్టాండ్ మీద ఆయన బలంగానే నిలబడి ఉన్నారు. బట్ చూడాలి, ఇవన్నీ కూడా యుఎస్ మార్కెట్స్ని కొద్దిగా కిందికి తీసుకెళ్తాయని చెప్పి UBS చెప్తోంది. అది కూడా కొద్దిగా ఇంపాక్ట్ అయితే చూపించింది మార్కెట్ మీద. నిన్న కొత్త GDP సిరీస్ని ప్రభుత్వం స్టార్ట్ చేసింది, బేస్ ఇయర్ని మార్చింది. దీంతో న్యూ GDP సిరీస్ మేక్స్ డెబ్యూ. ఎకానమీ గ్రోస్ 7.8% ఇన్ Q3. మూడవ క్వార్టర్లో 7.8% వృద్ధి రేట్ మనం నమోదు చేశాము. అట్ ది సేమ్ టైం గ్రోత్ ఇన్ ద ప్రిసీడింగ్ క్వార్టర్ వాజ్ 8.4. అంటే లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే కొద్దిగా తగ్గి 7.8% వచ్చినప్పుడు కూడా, బట్ ఈసారి ఫెస్టివల్ సీజన్ ఒకటి అండ్ GST కట్స్ ఒకటి అండ్ మ్యారేజ్ సీజన్, ఇవన్నీ కూడా GDP స్థాయిలో పెరగడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్గా ఉంది. బేస్ ఇయర్ని 2012గా ఉన్న ఫైనాన్షియల్ ఇయర్ బేస్ ఇయర్ని 2023కి మార్చారు. దీంతో ఈ నెంబర్స్లో కొద్దిగా మార్పు, ఎప్పటికప్పుడు బేస్ ఇయర్ని పెంచుకుంటూ ఎప్పటికప్పుడు అందులో డైనమిక్స్ని చేంజ్ చేసుకుంటూ ఓవరాల్గా ఇయర్ పరంగా మనం చూస్తే 7.6% వృద్ధి రేటుని నమోదు చేయవచ్చు ఓవరాల్ ఇయర్లో అని చెప్పి అంచనా అయితే కడుతున్నారు. అంతకుముందు 7.4% ఉన్నది, ఇప్పుడు 7.6%. బట్ ఓవరాల్గా 7.5% పైగా వృద్ధి రేటు నమోదు చేయడం అంటే కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్గా చెప్పుకోవచ్చు. కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్ సీన్ యాజ్ గ్రోత్ డ్రైవర్స్ అన్నట్టుగా కూడా ప్రభుత్వం అయితే చెప్తోంది. ఒక మేజర్ అప్డేట్ ఇది GDP నెంబర్స్ నేపథ్యంలో. సోమవారం ఎందుకంటే ఇది మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత డేటా వచ్చింది కాబట్టి మండే మంచి ఒక బూస్టింగ్ ఉండవచ్చు. అనుకున్న దానికంటే మంచి వృద్ధిని నమోదు చేసాం మనం GDP పాయింట్ ఆఫ్ వ్యూలో వివిధ ఫ్రంట్స్లో. సో ఇది మార్కెట్స్కి కొద్దిగా నీరసంగా ఉన్న మన మార్కెట్స్కి ఇది ఒక బూస్టర్ డోస్ లాంటిది, ఒక మంచి బూస్ట్ కాంప్లాన్ లాంటిది.
ఇనీషియల్ నీజర్క్ రియాక్షన్ పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే ముందే ఎఫ్ఐ సెల్లింగ్ కొద్ది గొప్ప ఎఫ్ఐ సెల్లింగ్ ఆగింది, బ్రేక్ పడింది. అట్లీస్ట్ ఎఫ్పిఐస్ మన మార్కెట్స్లో కొనుగోలు అయితే చేస్తున్నారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్సే కొద్దిగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఈక్విటీస్లోకి నిధుల ప్రవాహం తగ్గింది, అటు గోల్డ్ అండ్ సిల్వర్లోకి నిధుల ప్రవాహం పెరిగింది. వీటన్నిటి నేపథ్యంలో కొద్దిగా మార్కెట్స్ ఒక వెయిట్ అండ్ వాచ్ మోడ్లో అయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నాయి. బాగా సెల్లింగ్ జోన్లో, ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్న మార్కెట్స్కి జీడిపి అనేది కొద్ది గొప్ప ఒక పాజిటివ్ అంశంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం చూడవచ్చు. ఇండెక్సెస్ సింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇయర్స్ ఫెబ్ టెక్టానిక్ షిఫ్ట్స్ అమిడ్ టర్బులెంట్ జియో పాలిటిక్స్. ఇక్కడ టెక్టానిక్ షిఫ్ట్ ఎందుకంటే టెక్నాలజీ రామిఫికేషన్స్ అండ్ టెక్నాలజీలో జరుగుతున్న అనేక రెవల్యూషనరీ చేంజెస్ అనేది ఐటీ స్టాక్స్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇది ఎలా టర్న్అవుట్ అవుతుంది, ఓవరాల్గా ఇది ఎక్కడి దాకా వెళ్తుంది అనేది ప్రపంచంలో ఎవ్వరు ప్రెడిక్ట్ చేయలేకపోతారు. ఎందుకంటే అసలు మన ప్రెడిక్షన్ అనేది చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు అంతా మనం మనుషులమంతా కూడా మన తెలివిని మొత్తం కంప్యూటర్లకు ఇచ్చేసి కంప్యూటర్స్ మీద ఆధారపడే స్థితికి మనం వచ్చేసాం. కాబట్టి ఆ బిహేవియరల్ థింకింగ్ అనుకోవచ్చు, ఆర్ఎల్స్ ఆ డెసిషన్ తీసుకునే థింకింగ్ అంతా కూడా మనం కంప్యూటర్ చేతిలో అయితే పెట్టేసాం. అవి ఎలా ఒక్కొక్క రంగం మీద ఇంపాక్ట్ చూపిస్తూ వస్తాయి అనేది ఊహకందని పరిస్థితిగా ఉంది. వైట్ హౌస్ అండ్ ఎస్పెషల్లీ పెంటగాన్ ఆంథ్రోపిక్కి సంబంధించి ఆంథ్రోపిక్తో అనేక డిఫరెన్సెస్ వచ్చాయి. బట్ ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, వాళ్ళు ఓపెన్ ఏఐతో అంటే చాట్ జీపీటీతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అటు చాట్ జీపీటీ అండ్ ఎస్పెషల్లీ ఓపెన్ ఏఐ. ఇది అంటే ఏ రంగం మీద ఇంపాక్ట్ చూపించవచ్చు, ఏ రంగం మీద ఇంపాక్ట్ చూపించలేదు అనేది అసలు మనకి ఊహకు అందని పరిస్థితి. బట్ ఏదైనా సరే ఇప్పుడున్న పరిస్థితి తగ్గట్టు, ఆ డైనమిక్స్ తగ్గట్టు మనం అడ్జస్ట్ అవ్వాలి. జాబ్స్ పోతాయన్నది కాదు, జాబ్స్ ఉంటాయి, కొత్త జాబ్స్ వస్తాయి. అండ్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మాత్రమే, టాప్ క్రీమ్ మాత్రమే సస్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రొటీన్, మొనాటనస్ అండ్ ముండేన్ జాబ్స్ చేసే రెగ్యులర్ థాట్ ప్రాసెస్తో ఉన్న వాళ్ళు మాత్రం నిలబడడం కష్టం అవుతుంది. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మాత్రమే ఈ సినారియోస్లో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అన్న మనం గతంలో నేర్చుకున్న పాత సూత్రమే ఇప్పుడు ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. ఇదేవి కాదులే, ఇదేది జరగదులే అన్న థాట్ ప్రాసెస్లో నుంచి మనం బయటికి రావాలి. ఆల్మోస్ట్ మన కిందికి నీళ్ళు వచ్చేసాయి పూర్తిగా. ఇక ఇప్పుడు కూడా మనం తేరుకోకపోతే ఇక పుట్టి మునిగిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది. సో అందువల్ల బీ ప్రిపేర్డ్. అంటే ఎంతకాలం మీరు ఎప్పటికప్పుడు అప్స్కిల్లింగ్ మనం చేసుకుంటాము అనేది మన మీద ఆధారపడి ఉంది. ఒకవేళ మనం చూసే దీనిలో అది 2,000 కావచ్చు, 3,000 మంది కావచ్చు. ఇందులో ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు నిజంగా అప్స్కిల్ చేసుకోవాల్సిన అవసరం ఉందా, లేకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది జస్ట్ ఒక వేవ్ లాగా, ఒక డార్క్ క్లౌడ్ లాగా మాత్రం వచ్చి ఒక పాసింగ్ క్లౌడ్లో అవుతుందా? మీరు ఏమనుకుంటున్నారో కూడా అట్లీస్ట్ కామెంట్ చేయండి. అంటే మీ జాబ్స్ గురించి, మార్కెట్స్ గురించి ఏమనుకుంటున్నారు, అట్లీస్ట్ సో దట్ వీ కెన్ నో ద పల్స్. అంటే బయట మార్కెట్స్ ఎలా ఉంది అన్న ఒక పల్స్ని మనం తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇండియా ఇంక్ రీసెర్చ్ స్ట్రాటజీ యాజ్ ఏఐ టేక్స్ ఓవర్ ద బోర్డ్ రూమ్. ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వివిధ రంగాల్ని ఇంపాక్ట్ చేయబోతున్న తరుణంలో బోర్డ్ రూమ్ బ్యాటిల్స్ కూడా మార్చాలి, బోర్డ్ రూమ్ థాట్ ప్రాసెస్ని కూడా ఎంటైర్గా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్లో గ్లోబల్ ఆటో కంపెనీస్ రెవప్ ఇండియా గ్రోత్ ఇంజన్, సుజుకి, హుందాయ్ రైజ్ సేల్స్ టార్గెట్స్ అమిడ్ రోబస్ట్ డిమాండ్, EU రైవల్స్ బుల్లిష్. సో కన్జంప్షన్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతాయి. ఒకవేళ జాబ్స్ పెద్ద ఎత్తున కోల్పోయినా, జాబ్ మార్కెట్స్లో కరెక్షన్ వచ్చినా కూడా చాలా కన్జంప్షన్, ఎస్పెషల్లీ ఫస్ట్ హిట్ తీసుకున్న రియల్ ఎస్టేట్ కానీ, ఆటోమొబైల్ కానీ, ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఎకానమీలో చాలా స్ట్రక్చరల్ చేంజెస్ కూడా రావచ్చు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పెద్ద ఎత్తున ఉద్యోగాల మీద ఇంపాక్ట్ చూపిస్తే మాత్రం. సో ఇవన్నీ ఏంటంటే టైం మాత్రమే చెప్పగలదు. మనం ఇమీడియట్గా దాని గురించి ఎంత కామెంట్ చేసినా కూడా ప్రయోజనం అయితే ఉండదు. సో ఇంతకుముందు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్ చాట్స్ రేర్ ఎర్త్ ప్లే టు కట్ చైనా డిపెండ్. ఇక్కడ మన దగ్గర ఉన్న 900 కిలోమీటర్లకు పైగా సీ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి దాని నుంచి ఎంతో కొంత బెనిఫిట్ తీసుకునే విధంగా రేర్ ఎర్త్ మినరల్స్ని చర్న్అవుట్ చేసేందుకు, రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో ఆ మ్యాగ్నెట్స్ని కానీ, టైటానియంని కానీ, ఈ రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ కెపాసిటీని ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలని చెప్పి చూస్తుంది. ఏదైతే లాంగెస్ట్ సీ కోస్ట్ లైన్ ఉందో దాని నుంచి అట్లీస్ట్ బెనిఫిట్ తీసుకోవాలని థాట్ ప్రాసెస్తో ఒక పాజిటివ్ డెసిషన్ అయితే తీసుకున్నారు. బట్ ఇది ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది, ఓవరాల్గా మన దేశానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నది చూడాలి. అబౌట్ టు మార్కెట్ నోవాస్ న్యూ ఒజంపిక్ వేరియంట్. ఇక్కడ
వాళ్ళ డ్రగ్ ఒకటి మేజర్ డ్రగ్ GLP నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఎక్స్పైర్ అయిపోతున్న తరుణంలో ఆ పేటెంట్ అనేది చాలా కంపెనీస్ ఇప్పుడు దీని నుంచి బెనిఫిట్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాయి. నోవో నార్డిస్క్కి సంబంధించిన కమర్షియలైజ్ చేయబోతున్నారు వాళ్ళ బ్లాక్ బస్టర్ GLP-1 డ్రగ్ ఒజంపిక్ సెమాగ్లూటైడ్ అనేది. ఇది ఒకటి టైప్ 2 డయాబెటీస్ని అలాగే వెయిట్ లాస్కి సంబంధించిన డ్రగ్ ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆంథ్రోపిక్ హ్యాక్ పుట్స్ IT ప్యాక్ అండ్ స్లైడ్ రో ఇన్ ఫెబ్లో మనం నిఫ్టీ ఐటీ దాదాపు ఐటీ ఇండెక్స్ ఆల్మోస్ట్ 20% మేర పడింది. కోఫోర్జ్ 30% మేర, L&T మైంట్రీ 25%, టెక్ మహీంద్రా 22%, పర్సిస్టెంట్, ఇన్ఫోసిస్, HCL టెక్ ఇవన్నీ కూడా ఒక నెల రోజుల్లోనే కనిష్టంగా 10 నుంచి గరిష్టంగా 30% మేర కోల్పోయిన పరిస్థితి. ఇవన్నీ కూడా గోల్డ్ స్టిల్ ద ఫాస్టెస్ట్ మూవింగ్ లోన్ ప్రోడక్ట్ ఫర్ బ్యాంక్స్ ఇన్ జాన్. గోల్డ్ ధరలు పెరుగుతున్న తరుణంలో అప్పులు తీసుకోవడానికి లోన్ బంగారాన్ని తాకట్టు పెట్టి చేసుకోవడం మనం కూడా చూస్తున్నాం. సో బ్యాంక్స్ ఇంకా స్టిల్ ఆ రీటైల్ లెండింగ్లో గోల్డ్ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పి ఫినో పేమెంట్స్ బ్యాంక్ MD వాజ్ అరెస్టెడ్ ఇన్ అన్ ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ టు బిజినెస్ పార్ట్నర్ ఆఫ్ ది బ్యాంక్ అండర్ GST ప్రొవిజన్స్ నేపథ్యంలో ఆయన అవకతవకలకు పాల్పడ్డారన్న దృష్టిలో అరెస్ట్ చేశారు. భారత్ బయోటెక్ హైదరాబాద్కి చెందిన తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత్ బయోటెక్ IPOకి రాబోతున్న ఒక వార్త కూడా చూస్తున్నాం. $500 మిలియన్ మేర IPO ద్వారా సమీకరించాలని చెప్పి మూర్తి అలేస్ ఫియర్స్ ఓవర్ AI లెడ్ జాబ్ కట్స్. ఈయన కూడా అదే చెప్తున్నారు. వీ హ్యావ్ నాట్ సఫిషియెంట్లీ ఎక్స్ప్లాయిడ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఇండియా, దేర్ విల్ బి సిగ్నిఫికెంట్ ఆపర్చునిటీస్ దేర్. సో ఆ విభాగంలో IoTలో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండవచ్చు, ఇంకా దాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేయాలి. సో ఇమీడియట్గా మనం మెగా ట్రెండ్స్ని ముందే పట్టుకొని షేప్ చేసుకోవాలంటే కూడా నారాయణమూర్తి గారు కూడా చెప్తున్నారు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ GDP గురించి మనం మాట్లాడాము. సెన్సెక్స్ నిఫ్టీ క్యాప్ వాలటైల్ ఫెబ్ విత్ అనదర్ 1% డ్రాప్. సో ఫెబ్లో ఒక వణికించడం చూస్తున్నాం. నిఫ్టీ ఐటీ 19% మేర, ఓవర్గా నిఫ్టీ రియాలిటీ 0.3% మేర నష్టపోవడం. నిఫ్టీ ప్యాక్లో పవర్ గ్రిడ్, మ్యాక్స్ హెల్త్, ఐషర్ లాభపడితే విప్రో, TCS, HCL టెక్ నష్టపోవడం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో ఫస్ట్ పేజ్లో ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం చూసిన అంశాలే. హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ 8% మేర నష్టపోయింది. రెడింగ్టన్ రెగ్యులర్ ట్రేడింగ్ వాల్యూమ్స్తో పోలిస్తే 2 వారాల యావరేజ్ వాల్యూమ్తో పోలిస్తే 175 రెట్ల అధిక ట్రేడింగ్ వాల్యూమ్స్తో స్టాక్ 15% మేర పెరిగింది. డెక్సన్ టెక్నాలజీ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, వరుస నష్టాలకు బ్రేక్ పడింది 4.5% మేర. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ PLIస్ని ప్రభుత్వం అనౌన్స్ చేసిన తరుణంలో వైర్ అండ్ కేబుల్ స్టాక్స్ గత కొద్ది కాలం నుంచి అటు KEI చూసుకున్నా, పాలీక్యాబ్ చూసుకున్నా, ఈ స్టాక్స్ అన్నీ కూడా గత కొద్ది కాలం నుంచి RR క్యాబెల్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా పెరుగుతూ వస్తున్నాయి. ఫెబ్లోనే దాదాపుగా కొన్ని స్టాక్స్ 15 నుంచి 20% మేర పెరగడం చూస్తున్నాం. ఒకటి మార్జిన్స్ బాగా పెరుగుతున్నాయి, రెవెన్యూ మిక్స్ బాగా ఉంది, అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కానీ, వాల్యూమ్స్ కానీ, మార్జిన్స్ కానీ అన్నీ బాగా పెరుగుతున్న తరుణంలో ఈ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. అండ్ రిజల్ట్స్ కూడా మంచి రిజల్ట్స్ని ఇవ్వడం అయితే చూస్తున్నాం. సో వీటిలో ఈ మొమెంటం ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం గత కొద్ది కాలం ఇంకా రాబోయే కాలంలో ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, హౌసింగ్ గ్రోత్, ఎలక్ట్రిఫికేషన్ ఇవన్నీ కూడా ఈ కంపెనీస్కి కలిసి వస్తున్న అంశాలుగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం చూడవచ్చు. SFB షేర్స్ ఫాల్ ఆఫ్టర్ బీహార్ పాసెస్ MFI బిల్. మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీకి సంబంధించి బీహార్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయం స్మాల్ ఫైనాన్స్ బ్యాక్ స్టాక్స్ అన్నిటి మీద కూడా ఇంపాక్ట్ చూపించింది. మైక్రో ఫైనాన్స్కి సంబంధించి అది రాష్ట్రాల పరిధిలో ఉన్న ఈ తరుణంలో గత కొద్ది కాలం నుంచి బ్యాంక్స్ కానీ, NBFCs కానీ మైక్రో ఫైనాన్స్కి తమ లోన్స్ని చాలా గణనీయంగా తగ్గించాయి. ఏదైనా హిట్ తీసుకునేది ఉంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ హిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది తాత్కాలికమని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా సంస్థలు, బట్ ఓవరాల్గా SFBs మెల్లగా మార్కెట్స్ మీద పట్టును కోల్పోయే అవకాశం ఉంటుంది. మనం బ్యాంక్స్లో కానీ ఫైనాన్స్ స్పేస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే SFBs కాకుండా, అంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కాకుండా అట్లీస్ట్ బ్యాంక్స్ వైపు, పెద్ద బ్యాంక్స్ వైపే మన ఆలోచనను, మన పెట్టుబడులు కొనసాగించడం మంచిది, రాదర్ దాన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. ఆయిల్ దాదాపు 7 నెలల గరిష్ట స్థాయి దగ్గర ఉంది. అండ్ అనలిస్టుల అంచనా ప్రకారం $110కి క్రూడ్ చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నది కూడా ఒక అంచనా. ఒక రకంగా ఇట్లాంటిది కనుక జరిగితే చాలా నెగిటివ్ న్యూస్ అవుతుంది. సెబీ మూవ్ టు స్టాప్ సొల్యూషన్ ఫండ్స్ టు డిస్రప్ట్ 850, దాదాపు 8.5 లక్షల మంది SIPస్కి ఇంపాక్ట్ చూపించే విధంగా సెబీ తీసుకున్న కొత్త మూవ్. అదేంటి అంటే క్లాసిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిటైర్మెంట్ ఫండ్స్ని అండ్ చిల్డ్రన్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ అంటే చిల్డ్రన్ ఫండ్స్ని అలాగే రిటైర్మెంట్ ఫండ్స్ని రెండింటిని తొలగించాలి, ఆ క్లాసిఫికేషన్లోకి వద్దు అని చెప్పి సెబీ తీసుకొచ్చింది. ఎగ్జిస్టింగ్
రిమైనింగ్ ఏవైతే 8 లక్షల ఎస్ఐపీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ క్లాసిఫికేషన్స్ తగ్గట్టుగా మేబీ లార్జ్ క్యాప్ ఫండ్స్లో కానీ ఫండ్స్లోకి మూవ్ చేసి మెర్జ్ చేయాలని చెప్పి సెబీ నిర్ణయం ప్రకటించిన తరుణంలో మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీకి ఇది ఒక గట్టి ఇంపాక్ట్. ఎందుకంటే దాదాపు 57,000 కోట్ల రూపాయల మేర ఈ ఇండస్ట్రీ అంటే ఈ ఫండ్స్ రూపంలో 41 స్కీమ్స్ 6.5 లక్షల 60 లక్షల పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఇందులో 8,50,000 లక్షల సిప్స్ ఉన్నాయి ఇందులో. సో ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఆర్డెంట్ అండ్ బాగా సిస్టమేటిక్గా ఏమాత్రం అటు ఇటు చూడకుండా కట్టే ఫండ్స్ ఇవన్నీ కూడా దాదాపు. ఎందుకంటే వాళ్ళ రిటైర్మెంట్ కోసం, పిల్లల ఎడ్యుకేషన్ కోసం, పిల్లల చదువు కోసం పెట్టే ఫండ్స్ కాబట్టి వాటిని అటు ఇటు కదపరు. బట్ క్లాసిఫికేషన్ చేంజ్ చేసి వీటిని మళ్ళీ ఏ లార్జ్ క్యాప్ ఫండ్స్లో కలిపితే ఇక ఉద్దేశం ఏముంటుంది, అసలు ఆ ఉద్దేశం వర్కౌట్ కాదు కదా అనేది చాలామంది వాళ్ళ మెజారిటీ వాదన. బట్ సెబీ మాత్రం దీన్ని తీసేయాలని చెప్పిన తరుణంలో కొద్దిగా రిటైలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కొద్దిగా ఇంపాక్ట్ చూపించే అవకాశం కూడా ఉంటుంది ఖచ్చితంగా. నార్వే సావరెన్ వెల్త్ ఫండ్ పుల్స్ అవుట్ అదాని గ్రీన్లో తమ ఇంతకాలం ఏదైతే తమ పోర్ట్ఫోలియో స్టాక్ని పెట్టుకుందో దాని నుంచి బయటికి రావాలని చెప్పి నార్వే సావరెన్ ఫండ్ ఒకటి నిర్ణయం తీసుకుంది. సైట్స్ గ్రాస్ కరప్షన్ ఆర్ సీరియస్ ఫైనాన్షియల్ క్రైమ్ ఈ కంపెనీలో జరుగుతుందన్న ఒక అనుమానం తమకు ఉంది. కాబట్టి అదాని ఎస్సీజీ అండ్ అదాని గ్రీన్లో తమ వాటాలను ఉపసంహరించుకోవాలని చెప్పి నార్వే ప్రభుత్వానికి చెందిన నార్వే సావరెన్ వెల్త్ ఫండ్ నిర్ణయం తీసుకుంది. కొద్దిగా ఇంపాక్ట్ అయితే ఉండవచ్చు. ఇక మెంటార్షిప్ కార్యక్రమం అనేది మార్చి 2వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది. ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి, సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రోగ్రామ్ ఇది. వెరీ బేసిక్స్, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుందని అతి ప్రాథమికమైన అంశాల నుంచి మీరు F&O ట్రేడ్ చేసుకోవడానికి అవసరమైన సబ్జెక్ట్ అంతా కూడా ఈ 4 నెలల కార్యక్రమంలో మీరు నేర్చుకుంటారు. ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేసైనా ఆర్ఎల్స్ వాట్సాప్ చేసినా మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.